ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాయ్, మన వాళ్ళెవరిని వద్దని మన ఇద్దరమే జగదాత్రి ఇంటికి వచ్చాము. ఏ క్షణమైనా జేడీ రావచ్చు. మన ఇద్దరమే ఆ ఫ్యామిలీ మీద ఎలా అటాక్ చేయగలం బాయ్? దేవా దేవా దేవా, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నావు. ఈ మీనన్ ఇంకా నీకు అర్థం కాలేదా? మీనన్ ప్లాన్ లేకుండా ఫీల్డ్లోకి ఎప్పుడైనా దిగాడా? జాగ్రత్తగా చూడు, మీనన్ సైన్యం కనిపిస్తుంది. అది చూడు అక్కడ. బాయ్, వీళ్ళందరినీ ఎప్పుడు సెట్ చేసావు బాయ్? అసలు ఎవరు బాయ్ వీళ్ళంతా? వీళ్ళందరినీ మన గ్యాంగ్లో అసలు చూడలేదు బాయ్. జేడీకి అనుమానం రాకూడదని ముంబై నుంచి బ్యాచ్ను దింపాను. ఒక్కొక్కరు ఒకేసారి ముగ్గురిని చంపగలరు. ఆ లేడీ ఆ గ్యాంగ్కి లీడర్ ఇతను. శాంత అస్సలు శాంతం ఉండదు. అమాయకమైన ఫేస్తో శత్రువులతో కలిసిపోయి మనకి పనిచేస్తుంది. ఇక్కడి నుంచి అంటూ వెళ్తే అదా ఇంట్లో మనిషి ప్రాణం తీసుకుని వెళ్తున్నాను దేవా. ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి రావట్లేదు కదా బాయ్. వస్తారు దేవా, ఎవరో ఒకరు నా చేతుల్లో చావడానికి వస్తారు. సిరి, బయట బట్టలారేసున్నాయి, వెళ్ళి తీసుకురా. అమ్మా, నేను చదువుకుంటున్నాను, నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా. జేడి ఇంటికి చేరేలోపు చావు కబురు సిద్ధం చేసి పెడతా. ఒక చావుతో తనకి వెల్కమ్ పలికేస్తా. బాయ్, జగదాత్రి వాళ్ళ పిన్ని బయటకు వచ్చింది బాయ్. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళింట్లో మదర్స్ అందరికీ నా చేతుల్లోనే చావు రాసి పెట్టుంది ఏంటి దేవా? అందరూ రెడీగా ఉండండి, నేను వెళ్తున్నాను. ఇక్కడే ఉండవు. మేడం మేడం మేడం, చెప్పండి, ఎవరు కావాలి? చెప్పండి. అది మిమ్మల్నే. ఒక్క నిమిషం మేడం. ఎవరు కావాలండి? ఎవరు మీరు? ఏం కావాలి? శేఖర్ కావాలండి. శేఖర్ కోసం వచ్చాను. ఇంట్లో ఉంటే పిలుస్తారా? ఇంట్లో శేఖర్ అనే పేరుతో ఎవరూ లేరే. అడ్రస్ ఇదే అనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళారు? అడ్రస్ ఏంటి? రోడ్ నెంబర్ 3, హౌస్ నెంబర్ 28/11. ఇది రోడ్ నెంబర్ 2 అండి. మీరు వెళ్లాల్సిన ఇల్లు పక్క వీధిలో ఉంది. ఓహో, థ్యాంక్స్ అండి. సారీ.
అవును, ఇంతకీ మీరంతా ఎవరు? ఆ, నేను జేడి అండి అండ్ మై టీమ్. ఏంటి ప్రొటెక్షన్ అంటే ఒక్కళ్ళుంటే సరిపోదా? స్టేషన్ మొత్తం వచ్చేసారేంటి? అంటే మీరు కూడా ఇంట్లో ఒక్కరే లేరు కదండి, అందుకే ఎక్కువ మంది వచ్చాం. పెళ్లి జరిగే వరకు మీ పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది. మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాకు చెప్పాలి. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ముందు మాకే ఇన్ఫార్మ్ చేయాలి. మా ఇంటినే జైల్లాగా మార్చేసి మమ్మల్ని కాపాడుతాం అంటున్నారు. బావుందమ్మా మీ పోలీసుల పని. మేమేం చేసినా ఏం చెప్పినా మీ సేఫ్టీ గురించి ఆలోచించి చెప్తాం రేఖ గారు. ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి. నిండా మునిగాక చలంటే కుదురుతుందా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? చేస్తాంలే. ఇదంతా దరిద్రపు గుట్టు జగదాత్రి వల్లే వచ్చింది. అదే గనక కేసు పెట్టకుండా ఉండుంటే అసలు ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా నా కూతురు పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఆ, మీరిప్పుడు కూడా ప్రశాంతంగానే చేసుకోండి రేఖ గారు. మేం మీ ఇంట్లో లేమనుకుని మీకు నచ్చినట్టు పెళ్లి పనులు చేసుకోండి. హ, ఇల్లంతా మీరు గన్నులు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఎలా లేరనుకోవాలి? కరెక్ట్గా చెప్పారండి. ఇదంతా ఆ జగదాత్రి వల్లే వచ్చింది. కొంచెం కూడా ఆలోచన లేని పనులన్నీ చేస్తూ ఉంటుంది. దానికి బొర్రుంటే కదమ్మా ఆలోచన చేయడానికి. మరే ఆ, సరే రేఖ గారు, పదండి లోపలికి వెళ్దాం. అందరినీ లోపల పరిచయం చేసుకుని ఇల్లంతా చూసుకుంటాం. రండి. బాయ్, జేడి వచ్చింది కదా బాయ్, ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ బికి వెళ్తున్నాం దేవా. ఇవాళ ఒక్క ప్రాణమైనా తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. హాయ్ అండి, నా పేరు జేడి. ఇది నా టీం. ఇవాల్టి నుండి మీ అందరి ప్రొటెక్షన్ కోసం 24 గంటలు ఇక్కడే ఉంటాం. ప్రాణాల మీదకి తెచ్చేది మీరే, ప్రొటెక్షన్ ఇచ్చేది కూడా మీరేనా? అవును, జగదాత్రి కేసు పెడితే మినిస్టర్ని అరెస్ట్ చేసినట్టు మేము జగదాత్రి మీద కేసు పెడితే పెళ్ళయ్యేదాకా దాన్ని జైల్లో వేస్తారా? తప్పుడు కేసులు పెడితే దాన్ని కాదు, మిమ్మల్ని జైల్లో వేస్తారు. వీళ్ళను కూడా అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకోమ్మా. ఇంట్లో కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రాణాలు తీసిన ఆ మహాతల్లి గొప్పది, ఇప్పుడు మన ప్రాణాలు తీస్తున్న ఆ జగదాత్రి మంచిది. నేను వదిన చెడ్డవాళ్ళం అయిపోయాం కదన్నయ్య. అబ్బా అమ్మా, ఏంటి పొద్దు పొద్దున్నే గొడవ మొదలు పెట్టేశారు? అసలు వాళ్ళు వచ్చింది దేనికి? మీరు పెడుతున్న డిస్కషన్ ఏంటి? ఏంటే మా ఇంట్లో మేము మాట్లాడుకోకూడదా? ఆ, సిరి, ఇల్లంతా ఒకసారి మాకు చూపిస్తావా? హా, పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.